హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డే 2 సింపుల్ రెసిపీ చేసుకుని తాగేద్దామా? లెట్స్ గో. అదేనండి, తరతరాల నుంచి వస్తున్న రాగి జావ. ఒకప్పుడు ఇది చేయడం చాలా కష్టమేమో అనుకునేదాన్ని, బట్ నేర్చుకున్నాక ఇంత సింపుల్ అనిపిస్తుంది. 3 to 4 టేబుల్ స్పూన్స్ పిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకుని ముద్దలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ వేరే గిన్నెలోకి 3/4 వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ బాయిల్ అయ్యేలా చూసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి మిక్చర్ని అయితే స్లోగా యాడ్ చేసుకుంటూ లంప్స్ ఫామ్ అవ్వకుండా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఇదంతా దగ్గర పడ్డాక మీకు కావాల్సినంత జాగేరీని అయితే యాడ్ చేయండి. ఈ సమ్మర్లో రాగి జావ తాగడం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటింగ్గా ఉంటుంది. చాలా హెల్దీ కూడా ఇది. లాస్ట్కి జావ అంతా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది దీనిలో మజ్జిగ లేదంటే పాలు యాడ్ చేసుకొని తాగుతారు. మేము ఇలా డైరెక్ట్గా తాగుతాం. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అన్ని అలవాటు చేయాలి, లేదంటే పెద్ద అయ్యాక తాగరు. ఇంకా ఎలా ఉంది? దీన్ని మనం డైలీ తాగితే మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.